ఉంది. ఆ స్థావరంలోకి వచ్చి మమ్మల్ని ఎదురుస్తావా? ఈ ఖాళీతోనే వైకుంఠ పాలి ఆడతావా? ఆ వైకుంఠానికే పంపించేస్తాను. చూడు జింబు, నా చేతి వాటం ఎలా ఉంటుందో చూసావుగా. పాపం ఖాళీగాడు చూడు, ఆదేశిన స్తంభంలో ఎలా బిగిసిపోయాడు. ప్రపంచానికే మగటం లేని మహారాజు నా మాటలను దెబ్బతీస్తావా? ఇది నిన్ను అవమానించడానికి కాదు, నా శక్తి ఏమిటో చూపించాను. అయినా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నీతో వివాదం పెట్టుకోవడానికి కాదు, నీతో స్నేహం చేయడానికి. నాతో స్నేహమా? అసంభవం. ఈడి వాళ్ళకం చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చినట్టుంది. మీ పార్ట్నర్ని కాసేపు బయటికి పంపించు, నువ్వు కోట్ల గడించే మార్గం నేను చెప్తాను. ఐడియర్ కాలే, సింగపూర్ నుంచి సరుకు వచ్చే టైం అయింది. నువ్వు హార్బర్కి వెళ్ళి ఎవ్వరికి అనుమానం కలగకుండా సరుకు మన స్థావరానికి ఇచ్చారు. ఇక నువ్వు వెళ్ళు. కానీ వీడితో మాత్రం జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పదలుచుకుందంటే వివరంగా. తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఉప్పు రేచిపోతుంది. కూల్ డౌన్ జిమ్ము, కూల్ డౌన్. నీకు ఆవేశమే తప్ప ఆలోచన లేదు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని నీ అజ్ఞానాన్ని చూస్తే నాకు జాలేస్తుంది. అధిక ప్రసంగం చేయకు. నా పేరు వింటే ముచ్చిదేవతకే ముచ్చోట్లు పడతాయి. అందుకే సావెప్పుడు నా సమీపానికి రాదు. అంతటి సమర్థుడివా? అంత విద్యలో వాడితేరిన అర్జునుడివా? పాంచజన్యాన్ని పూరించిన కృష్ణుడివా? అదే అదే సామాన్యుడివే కదా. ఈ సామాన్యుడి చేతులు ఎందరో సామాన్యులు అవమానం పొందారు జింబు. ఆర్దుడి చేతిలో పాశుపతాస్త్రాల, ఈ సామ్రాట్ చేతిలో ఆయుధం ఉన్నంతసేపు ఎంతమంది జింబోలైనా ఏమీ చేయలేరు. కయ్యానికైనా వియ్యానికైనా సరిజోడి కావాలి. నాకు దీటైన మనగాడు ఎదురయ్యో. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పదలుచుకుందేంటో వివరంగా. అతి త్వరలో నేను ఒక నిధిని స్వాధీనం చేసుకోబోతున్నాను. దాన్ని నల్లబజార్లో మార్కెట్ చేయడానికి ఈ సహాయం కావాలి. ఎప్పుడు చేసుకుంటున్నావు? ఎక్కడ చేసుకుంటున్నావు? ఆ రహస్యం త్వరలోనే నీకు తెలుస్తుంది. దాని విలువ ఎంత ఉంటుందో కరెక్ట్ గా చెప్పడం కష్టం. సుమారు 5 కోట్లు ఉండొచ్చు. మై గాడ్, 5 కోట్ల? నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఈ సామ్రాట్ లేదు. ఆల్రైట్, ఇంతకు హానిది ఎక్కడుంది? రాజా రఘునాథ వర్మ గారి ఇంట్లో ఉంది. దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. వండర్ఫుల్. చిల్లర దొంగతనాలు చేసుకునే చిల్లరవుడి అనుకున్నా, నాకన్నా పెద్ద కిలాడీలా ఉన్నావు. ఈ సామ్రాట్ కెరీర్ లో బిజినెస్ అంటే ఇలాగే ఉంటుంది. మరీ 1,00,000 2 లక్షల గుర్తుపడితే ఏముంది? కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలి. సామ్రాట్ మేరా దోస్త్ వచ్చా, నేను ఒప్పుకుంటున్నాను. దాని మార్కెట్ చేస్తే నా ఓటా ఎంత? 50-50. నా ప్రపోజల్ నీకు ఇష్టం లేదంటే చెప్పు, బయటకు వెళ్ళి నేను మరో పార్టీని వెతుక్కుంటాను. ఒప్పుకుంటున్నాను. మనిద్దరం కలిసిన ఈ శుభ సందర్భాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నావు. ఓకే.
చేస్తుంది. అంత పెద్ద గొప్ప నిధి రహస్యం ఒక సామాన్యమైన ఆడ తెలుసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడండి, మీరు ఒక పెద్ద ముఠాకి నాయకుడే కావచ్చు, అంత మాత్రాన ఎదుటి వాళ్ళని తక్కువగా అంచనా వేయడం అటు. ఏమంటున్నా నీ రాజేష్? నీ అందం చూసి ఎదిరిపోయాడా లేక నీ తేలిగ్గా అతని వల్ల పడ్డ ఆడవాళ్ళంటే అతనికి చిన్న చూపు. అందుకే అన్ని అందకుండా ఊరించి నా దారిలో తెచ్చుకుంటా. అచ్చా బేబీ, బహుత్ అచ్చా. ఈ అందానికి లంగం పైన ఈ తెలివికి దాసోహమనక తప్పదు. అంటే చీకటి ప్రపంచానికి చక్రవర్తి అయిన ఈ జింబు, మనగాళ్ళ ప్రపంచానికి సామ్రాట్ అయిన నేను ఈ రోజు మేమిద్దరం చేతులు కలిపాము. ఈ శుభ సందర్భంలో సముద్ర తరంగాల సగోడిలో గంగా తరంగాల సంగమోల నీ నాట్యంతో మమ్మల్ని ఆనందపరచు. నలిగిపోయిన అందాలు చూసి విసిగిపోయాను బేబీ. నీ అద్భుత లావణ్యాన్ని చూసి నాకు మందు కొట్టకుండానే నిషా ఎక్కిపోయింది. కొద్దిగా నీ లేత అందాలు కదిలించి మమ్మల్ని కరిగించవే.
అద్భుతంగా నాట్యం చేస్తామని ఇప్పుడే తెలిసింది. ఈ నాట్యం చూస్తే రంభా ఊర్వశులైన గుండెలు బాదుకుంటూ బజారులు అమ్మడి పడవలసిందే. అందుకో నా ప్రేమ కానుక. ఈ అందాన్ని దూరంగా ఉండి చూసి సంతోషించు. అందుకోవాలని ప్రయత్నించవా చేయకూడదు, జాగ్రత్త. మన పార్ట్నర్ కి సంగతి తెలియదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. త్వరగా మన పని పూర్తి చేయి. ఆ విషయంలో నీకంటే నాకే తొందరగా ఉంది. ఎందుకంటే కుక్క పంచులో చిలక రెక్కలు ఇప్పుకొని బయటకు ఎగరాలనుకుంటుంది కదా. ఎక్కడ ఆడదయ్యా సామ్రాట్, అందుకుంటేనే అగ్గిలా బొగ్గమంటుంది. ఇది మన ఇద్దరికి చేతులిచ్చి మరొకరితో చేయగలపదు కదా. నీకా భయమేమీ లేదు చింబు. దాని బ్రతుకు నా గుప్పెట్లో ఉంది. నన్ను మోసం చేస్తే ప్రతిఫలం ఏమిటో దానికి బాగా తెలుసు.